ఇవాళ మొత్తం ఆకర్షణీయత ప్రధానంగా వ్యాపారం జరుగుతోంది. మనం ఆ మోసంలో పడిపోవలసిందేనండి. బియ్యం ఏ బియ్యం వండాలో ఈవేళ మనకి సినిమా నటీమణులు, ఖాతాలు లేని నటీమణులు, వృద్ధ చలనచిత్ర నటీమణులు బియ్యం గురించి మాట్లాడతారా? వీళ్ళు ఎప్పుడైనా అన్నం వండారని అసలు ఇంట్లో? సినిమా యాక్టర్ చెబుతుందంటే మనకి ఏ బియ్యం వండాలో, ఏ మసాలా వాడాలో మరో సినిమా నటు చెబుతుంది. ఇవాళ వంట ఉండిందంటే మొగుడికి ఎప్పుడైనా అన్నం పెట్టారు అసలు వీళ్ళు? మనం మాత్రం ఆవిడ చెప్పింది మనం కొనేద్దాం. ఆవిడ చెప్తే నువ్వు కొనేవాడు, ఆ రంగంలో ఏమైనా ఆవిడకి అనుభవం ఉందా? ఎలా మాట్లాడతారండి? నేను ప్రవచనాలు చెప్పేవాడిని. రామాయణం అంటే ఏమిటో, భారతం అంటే ఏమిటో, భాగవతం అంటే పోనీ మనుచరిత్ర, వశ్చరిత్ర, అవధానం, దాని గురించి నేను చెప్పి ఫలానా పుస్తకం కొనుక్కోమని నేను చెప్పొచ్చు. కానీ ఇక్కడ పక్కనే రియల్ ఎస్టేట్ వేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు, స్థలం తీసుకొని నేను చెప్పడం ఏంటంటే నాకేం తెలుసండి స్థలం గురించి? నేనే చెబుతానండి. అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, నేను లక్షలు మింగేశాను, మీకు చెబుతాను. నా మీద భక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడ చేరతారు. తర్వాత నేను బాగుంటాను, వాడు మోసం చేస్తాడు. ఇప్పుడు ఆ పాపంలో నాకు భాగం వచ్చినట్టు కదా. చేయవలసిన వ్యాపారాలు ఇదే సెలబ్రిటీస్. కానీ జరుగుతున్నవి అవి. యువతరం మొత్తం మాయలో పడుతున్నారు. ఆ క్రికెట్ ప్లేయర్ చెప్పాడు, ఆ సినిమా యాక్టర్ చెప్పాడు అని మనం తాగుతూ ఉంటే ఎలాగా? దాంట్లో ఏముందో చూడాలి. కానీ